హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట. ఈరోజు ఏం చేద్దామంటే గోంగూర పచ్చడి ఎలా చేద్దామో చూసేయండి. ముందుగా కడిగి పెట్టుకుని ఉన్న గోంగూరని, టమాటాలని, పచ్చిమిరకాయలని గిన్నెలో పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే ఇందులోనే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది. అది కొంచెం స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడకనియాలి. మూత పెట్టుకుని మగ్గేసుకుంటే ఇలా అవుతుంది అనమాట. ఇలా అయిందాన్ని ఇంకా బాగా వాటర్ అంతా అయిపోయేలాగా బాగా ఉడకనియాలి. ఉడకనిచ్చాక వేరే ప్లేట్లో పెట్టేసుకొని పచ్చిమిర్చి సపరేట్ చేసి, జీలకర్ర, రాళ్ళుప్పు, చిన్నులపాయ వేసి బాగా మెదుపుకోవాలి. మా ఇంట్లో పప్పు గుత్తి ఉండదండి. మా ఆచారాల ప్రకారం పప్పు గుత్తి మా ఇంట్లో ఉండదు, అందుకని నేను గుంట గంటితోనే ఎనుపుతాను. బాగా మెదిపేసుకోవాలి. మనం పప్పు గుత్తి అయితే పప్పు గుంది, లేదంటే గుంట గంటితో అయితే గుంట గంటితో, ఏదో దాంతో బాగా మెదిపేసుకోవాలి. బాగా మెత్తగా మెదిపేసుకుంటే టేస్ట్ ఉండదండి. దాని టేస్ట్ కానీ దాని ఫ్లేవర్ కానీ తెలియాలంటే కచ్చా పచ్చాగానే మెదుపుకోవాలి. ఏ పచ్చడైనా కచ్చా పచ్చాగా చేసుకుంటేనే బాగుంటుందండి. బాగా మెత్తగా చేసేస్తే ఏముంటుందండి, పీస్ టేస్ట్ అవన్నీ తెలియాలి కదా. మనం ఇంట్లో చక్కగా ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. 2 days వరకు నిల్వ ఉండిద్ది పచ్చడి. ఇందులో ఆనియన్స్ వేసేసి బాగా మెదపాలి. మెదిపినప్పుడు ఏంటంటే ఆ గోంగూరలోని పుల్లదనం ఆనియన్స్లోకి వచ్చి టేస్ట్ బాగుంటాయి ఆనియన్స్ కూడా. ఇంకా మెదిపాక గోంగూర వేసి బాగా మెదుపుకున్నాం అనుకో, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందాం. చూడండి, గోంగూర పచ్చడిని వేరే గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాము. ఇలా వచ్చింది, సర్వ్ చేసేసుకుందాము. గోంగూర పచ్చడిని సర్వ్ చేసేసుకున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. గోంగూర పచ్చడిలోకి పోపు పెట్టేసుకుందాం. పోపు వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, చిన్నులపాయ అందులోనూ వేసాం. ఇందులో వేస్తే బాగుంటుంది అన్నమాట స్మెల్. వెల్లి ఉల్లిల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారండి, అందుకని వెల్లి ఉల్లిపాయ ఎక్కువ వాడటానికి యూజ్ చేయండి. ఇంకా తాలింపు కొద్ది కాగాక మనం ముందుగా పెట్టుకున్న మిశ్రమంలో వేసేసుకున్నాం అనుకో, అది తిప్పేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. నా వీడియోస్ మీ వరకు చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.